ఈ వికారినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క రాశిని పరిశీలన చేసినట్టయితే ఈ క్రింది విషయాలు తెలుస్తున్నాయి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, ఖర్చు కూడా 14, పూజ్యం 3 భాగాలైతే అవమానం 1 భాగం. సరిసమానంగా నడుస్తుంది, మధ్యస్థంగా ఉంటుంది, పూర్తి చికాకులు ఉండవు, బాగా డబ్బు వచ్చింది అనే ఆనందం కూడా ఉండదు, ఇటు విచారానికి ఉండదు, అటు ఆనందానికి ఉండదు, మధ్యస్థంగా నడుస్తూ వెళ్ళిపోతుంది. అంటే ఆ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు వరకు మీకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. గురువు కొంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మీరు ఒక మాట మాట్లాడాలనుకోండి, దాన్ని తప్పుగా తీస్తారు. ఎదుటి వాళ్ళు మాట నెగ్గాలనే ప్రయత్నంతో మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఏదైతే ఆలోచన చేసినారో ఆలోచన సరిగా ఉంటుంది, నిర్ణయం సరిగా ఉంటుంది. దాన్ని గనక మీరు ఆచరణ గనక ఈ సంవత్సరం గనక చేసినట్టయితే ఫలితాన్ని పొందుతారు. కానీ ఈ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ గురుదోషం వల్ల మిమ్మల్ని ఆ పని కానివ్వకుండా కొన్ని అడ్డంకులు వేయడం వల్ల మీరు ఆ పనిని ఆపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సంవత్సరంలో మీరు కొన్ని గ్రహాలు యోగ్యంగా ఉన్నాయి కాబట్టి ముందుగా కొంచెం భయం కలుగుతున్నప్పటికీ పూర్తి స్థాయికి వచ్చేసరికి మీరు అనుకున్న పనినే పూర్తి చేయగలుగుతారు. వీరు ఎక్కువగా అయ్యప్పకు సంబంధించినటువంటి మాలధారణ చేయడం కానీ, లేదా హనుమాన్ ధారణ చేయడం కానీ, గణపతి మాల ధారణ చేయడం కానీ చేసినట్టయితే వీరికి అనుకూలత ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరు ఏదో ఈ సంవత్సరంలో ఒక రోజున వేములవాడకు వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి అభిషేకం కనుక చేసి వచ్చినట్టయితే వారి ఇంటి యొక్క దేవుడు కులదైవం ఏదైతే ఉందో ఆ కులదైవం యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా ఇంటి ఇలవెలుపులో కొమరవెల్లి కానీ, ఐనవోలు కానీ ఇట్లాంటి మల్లన్న క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించిన ఆ యొక్క గురుబలం సంపూర్ణంగా ఉండి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి శని జనవరి వరకు బాగలేడు. ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా మొండి ధైర్యంతో పోగలుగుతారు. ఈ పోయే విషయంలో మీకన్నా పెద్దవాళ్ళు కొంత ఆటంకాలు ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తారు. వారి ఆటంకాలను మీరు బాగా సమర్థవంతంగా ఆలోచన చేసి నిర్ణయం కనుక చేసుకున్నట్టయితే వారి సలహాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఏది చేసినా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, చేసే పనుల్లో శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి కనబరుస్తారు, అన్నిట్లో విజయాన్ని పొందుతారు. కానీ ఆచితూచి అడుగులు కనుక వేయకపోతే వెనకవారు చెప్పింది మాత్రమే వినవకుండా మీదిగా మీరు బాగా ఆలోచన చేసుకొని ముందుకు కనుక వెళ్ళినట్టయితే మీకు అనుకున్న పనులు ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశం, ఉత్తీర్ణత పొందుతారు. అదేవిధంగా సరస్వతి కటాక్షం గురించి జ్ఞానముద్ర సరస్వతి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు పూజలు కనుక చేసుకున్నట్టయితే విద్యార్థులకు మంచి యోగంగా ఉంటుంది. వైద్య వృత్తి అంటే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. గణపతి ప్రార్థన చేస్తూ ఉండండి. వైద్యాలయాలకు వెళ్ళగానే గణపతిని కనుక స్మరణ చేసినట్టయితే రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. పోలీసు శాఖలో పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీలు, ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరమున రాహుకేతు పూజ కనుక చేసినట్టయితే వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుచేత అంటే రాహుగ్రహము కేతుగ్రహము ఈ 2 గ్రహాలు కొంచెం సరిగా లేవు. ఈ రాహుగ్రహం సరిగా లేని కారణం చేత ఇంట్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల్లో చికాకులు కలిగి కుటుంబం నందు కలతలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అంటే ఆఫీసులో అధికారులు ఏదైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఆ ఇబ్బందిని చూపించడం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారంతా కూడా తప్పనిసరిగా లలితా పారాయణం చేసినప్పటికీ కూడా
వీరికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఒక్కసారి లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రానికి, ఏ క్షేత్రమైనా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినట్టయితే యోగదాయకంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే శుభకార్యాచరణ జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉంది. భయమెందుకు ఇక దీవెనలుండగా దిగులెందుకు ఇక గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ. శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481088 మరియు 939481088.